హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఇంకా మార్నింగ్ పండగ రోజు అంటేనే మనం మార్నింగ్ లేసేస్తాం కదండి. అలా మార్నింగ్ లేసేసి ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఉగాది ఫస్ట్ కదా, మన తెలుగు పండగ ఫస్ట్ పండగ కాబట్టేసి ఇంకా గుడికి వెళ్దామనేసి బయలుదేరామండి. ఇక్కడ మాకు వరంగల్కి దగ్గరగా మాకు కొమ్మాల టెంపుల్ అయితే ఉంటుందండి. చాలా ఫేమస్ అనమాట. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము. మొన్నటి వరకు జాతర అయితే జరిగిందండి, బ్రహ్మోత్సవాలు అయితే జరిగాయి. ఇంకా అయితే అప్పుడు వెళ్ళలేకపోయా, కానీ ఇంకా ఉగాది పండుగ రోజన్నా వెళ్ళి దర్శనం చేసుకుందాం అనేసి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు కాబట్టి గుడి చుట్టూ చూడండి ఎంత మొత్తం చెత్త ఎలా పెరిగిపోయిందో. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి దగ్గర కోళ్ళను మేకలను బలి అనేది ఇస్తారండి. బలి అనేది ఇచ్చేసి ఇక్కడ వండుకొని తినేసి అనేది వెళ్తారు భక్తులు చాలామంది. ఇంకా మనము స్వామిని దర్శనం చేసుకుందాము. ఫుల్ డీటెయిల్స్ అయితే మరొక వీడియోలో షేర్ చేస్తానండి. అంటే ఈ టెంపుల్కి, కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఎంత దూరం ఉంటుంది, అక్కడ విశేషం ఏమిటి, స్వామి ఎలా వెళ్తారు, అన్ని డీటెయిల్స్ మరొక వీడియోలో పూర్తిగా షేర్ చేస్తాను. ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. స్వామివారు ఎలా ఉంటారు, ఇక్కడ స్వామివారి ఉగ్రరూపం ఎలా దర్శనమిస్తుందంటే 2 రాళ్ళ మధ్యలో స్వామివారి దివ్యమంగళ స్వరూపం దర్శనమిస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్ గర్భగుడిలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి విగ్రహం అనమాట. ఇంకా స్వామివారిని దర్శనం అయితే తొందరగా అయిపోయిందండి, ఎందుకంటే ఎక్కువ భక్తులు అయితే లేరు. ఇన్ని రోజులు భక్తులతో కిటకిటలు ఆడిపోయింది కొమ్మాల జాతర జరిగినప్పుడు. ఇప్పుడైతే ఇంకా పెద్దగా రష్ అయితే లేరు. మేము మార్నింగ్ 8 వరకే దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్ అనేది వచ్చేసాము. ఇంకా ఇంటికి రాగానే ఈరోజు మనకు పండగ రోజు స్పెషల్ ఏదో ఒకటి చేసుకోవాలి కదండి. ఈరోజు నేను స్పెషల్ మా ఇంట్లో ఏం చేస్తున్నానంటే కొబ్బరి భక్షాలు, అలాగే చిలకడ దుంపల భక్షాలండి. ఇది కొత్తగా నేను కూడా ఫస్ట్ టైం అండి చేయడము. అమ్మ చెప్పింది, అందుకనే ఎప్పుడు మనము పప్పుతో ఎప్పుడు భక్షాలు చేసుకుంటాం కదా అనేసి ఈసారి చిలకడ దుంపలతో ఉడకబెట్టేసేసి మిక్సీ గ్రైండ్ చేసేసి అందులో కొద్దిగా బెల్లం అనేది వేసేసి గ్రైండ్ చేసేసి నార్మల్గా మనం భక్షాలు ఎలా చేస్తామో అలా చేయడమే అనమాట. ఇంకా మా పాప కొబ్బరి భక్షాలు కావాలనిందని ఇంకా కొబ్బరికాయలు మనం ఎలాగో పూజ కొడుతుంటాం కదని కొబ్బరికాయ భక్షాలు కూడా, అంటే కొబ్బరికాయ పచ్చి కొబ్బరితో భక్షాలు కూడా ప్రిపేర్ చేస్తాం అనమాట. ఈ 2 స్వీట్ ఐటమ్స్ అయితే ఉగాది పండుగ రోజే చేశానండి. అలాగే ఇంకా మనము స్వీట్తో పాటు ఇంకా వేరే ఐటమ్స్ ఏమేమి చేశాను అంటే పచ్చి కొబ్బరితో 4 భక్షాలు, అలాగే చిలకడ దుంపతో 4 భక్షాలు అయితే చేశానండి. ఇంకా నెయ్యి, వైట్ రైస్ అయితే కొద్దిగా చేశాను అనమాట. దాంట్లోనే సగం తీసేసి కొద్దిగా మామిడికాయ పులిహోర అనేది చేశానండి. మనకు ఫస్ట్ ఇప్పుడే కదండి మామిడికాయలు, పచ్చి మామిడికాయలు వస్తాయి, అందుకని పచ్చి మామిడికాయలతో పులిహోర అయితే తయారు చేశాను. వీటితో పాటు ఆలుగడ్డ ఫ్రై అయితే చేశానండి. ఆలు ఫ్రై ఖచ్చితంగా నేను ఆ రోజు చేస్తానన్నమాట. ఆలు ఫ్రై, అలాగే పప్పు కట్ట అండి. ఇది పప్పులో రసం అనమాట, కట్ట అంటారు కొంతమంది, రసం అంటారు. ఇంకా పెరుగు, పాపడి, ఈ స్పెషల్ అయితే ఉగాది రోజు చేశానండి. ఇవన్నీ చేసేసి తినడానికి కూర్చున్నామండి. కూర్చునేటప్పుడు మా బాబు గుర్తొచ్చాడు అనమాట. ఇంకా వాడికి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదండి, 10th క్లాసు. ఇంకొక ఎగ్జామ్ అయిపోతే ఇంకా వాడికి కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఇవన్నీ చేసినా కూడా ఇంట్లో ఒక బాబు మిస్ అయ్యాడనే ఫీలింగ్ అయితే వచ్చిందనమాట తినేటప్పుడు. ఉగాది పండుగ రోజైతే మా డే ఇలా గడిచిందండి. మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.